హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఓటమి పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపైన అధికార మరియు ప్రతిపక్షాలు దృష్టి సాధించాయి. ఇప్పటికే వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపగా మరొక వైపు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. విశాఖ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీలో ఇంకా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీపై అయితే స్పష్టత లేనట్లు తెలుస్తోంది. ఇవాళ టీడీపీ అభ్యర్థి స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. అభ్యర్థి ఎంపికపై ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అర్బన్లో ఎన్ని ఓట్లు, రూరల్లో ఎన్ని ఓట్లున్నాయనే అంశంపై సమీక్ష నిర్వహించారు. సర్పంచులు, ఎంపీటీసీలను వైసీపీ ఇప్పటికే క్యాంపులకు తరలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే పార్టీ నేతలు తీసుకెళ్లారు. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలాబలాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. విశాఖ రూరల్ నుంచి మరింత సమాచారం తీసుకోవాలని చంద్రబాబు విశాఖ నేతలను ఆదేశించారట. కాగా స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధుల బలం తక్కువగా ఉన్నందున గెలుపు మనదే అనే ధీమాలో వైసీపీ ఉంది. మరి కూటమి నేతలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాంటి వ్యూహం రచిస్తారు అనేది సర్వత్రా ఆసక్తిగా మారుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వార్త ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి హామీ నిధులు 2812 కోట్లు అయితే మంజూరు చేసింది. సో మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి ఖాయమని అయితే వైసీపీ వారు చెప్తూ ఉన్నారు.